ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత మొత్తం జగన్ మీద రాత్రి రాళ్ల దాడి జరగటం అనేది అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే అది అటు వైసీపీకి ప్లస్ అవుతుందా లేకపోతే తెలుగుదేశానికి మైనస్ అవుతుందా, ఇదంతా కూడా ఒక రకమైన చర్చ అయితే కొనసాగుతోంది. దీన్ని చంద్రబాబు నాయుడు చేయించిన కుట్రగా, అంటే జగన్ని హతమార్చడానికి అంటే ఒక అడుగు ముందుకేసి వైసీపీ నాయకులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఇది వైసీపీఏ చేసిన కుట్ర అంటూ తెలుగుదేశం వాళ్ళు ఒక సోషల్ మీడియా కానీ తెలుగుదేశం సపోర్టర్స్ కానీ మొత్తం కూడా ఒక రకమైన ప్రచారం చేస్తుంటే దీన్ని మొత్తం తమకి అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ మొత్తాన్ని కూడా ఒక్క కేట్ల బార్ను ఉపయోగించి రాయి విసిరాడు అనే రాత్రి దాకా వచ్చిన వార్తలు. అయితే ఉదయం నుంచి కూడా ఆ సీన్ మారిపోయింది. దాంట్లో ఒక షార్ప్ గన్నును ఉపయోగించి పెల్లెట్ని అక్కడ ఉపయోగించడం జరిగింది. దానివల్లే జగన్కి అంటే నుడితి మీద టార్గెట్ చేసుకొనే కొట్టారు. అది కొద్దిగా తప్పిపోయింది, గీతపడింది అనే ఒక అంశం కూడా తెర మీదకి వచ్చింది. దాంతోపాటుగా జగన్ పక్కనే ఉన్న వెల్లంపల్లికి కూడా, ఎమ్మెల్యే వెల్లంపల్లికి కూడా కంటికి గాయం కావటం, ఇదంతా కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంట్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా డిఫెన్స్లో పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ శ్రేణులందరూ కూడా రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నారు. ఇది మొత్తం కూడా చంద్రబాబు నాయుడు చేయించిన కుట్ర అంటూ మొత్తం దాడి చేయించాడు చంద్రబాబు నాయుడే అంటూ చంద్రబాబు దిష్టి బొమ్మల్ని దగ్ధం చేయటం, ఇదంతా కూడా చేస్తూ ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయంగా అంటే పొలిటికల్గా ఎన్నికల్లో తమకి అనుకూలంగా తిప్పుకునే ప్రయత్నం అయితే ఇప్పటికే అందరూ కూడా అంటే వైసీపీ నాయకులంతా కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా తెలుగుదేశం నాయకులు ఏది మాట్లాడినా కూడా అది వాళ్ళకి ఒక బూమరాంగ్ అవుతుంది అనే పరిస్థితి అయితే ఏర్పడ్డాయి. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు కానీ అటు పురంధరేశ్వరి మిగతా నాయకులు అటు ప్రధాని మోడీతో సహా జగన్ మీద జరిగిన దాడిని అయితే ఖండించడం జరిగింది. దీని మీద సమగ్ర విచారణ జరపాలి, ఎన్నికల సంఘం సమగ్ర విచారణ జరిపించాలి అనే ఒక డిమాండ్ని కూడా అటు చంద్రబాబు నాయుడు, పురంధరేశ్వరి వీళ్ళంతా కూడా కోరటం జరిగింది. అయినా కూడా ఇప్పుడు దాన్ని తెలుగుదేశానికి మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా అంటే ఇప్పుడు వైసీపీ శ్రేణులంతా కూడా రోడ్డెక్కి తెలుగుదేశానికి వ్యతిరేకంగా నిరసనలు చేయటం, చంద్రబాబు నాయుడు డౌన్ అన్నట్టు మొత్తం కూడా దిష్టి బొమ్మలో దగ్ధం చేయటం, ఇదంతా కూడా చూస్తున్నట్టయితే ఈ ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో కూడా జగన్ మీద కోడికత్తి దాడి ఇదంతా జరిగిన టైంలో కూడా పూర్తి స్థాయిలో ఈ వాతావరణం అంతా కూడా జగన్కి అనుకూలంగా మారింది. కాబట్టి అదే సీను ఇప్పుడు కూడా తిరిగి జగన్కి అనుకూలంగా మొత్తం కూడా ఆ పరిస్థితి మారుతుందా అనేది అయితే ఇట్లా కనిపిస్తుంది. దాన్ని తెలుగుదేశం వాళ్ళు అంటే రివర్స్ అటాక్ చేయకుండా చాకచక్యంగా దీన్ని అయితే ఒక అడ్డుకొని దీన్ని మొత్తం కూడా ఒక ప్రశాంత వాతావరణాన్ని మళ్ళీ తీసుకురావాల్సిన బాధ్యత కూడా తెలుగుదేశం నాయకులకి ఉంది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు జగన్ మీద దాడి జరిగిన దానికి అందరికీ కూడా సింపతి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని తప్పనిసరిగా కూడా ఖండించాల్సిన అంశం. కానీ ఇప్పుడు కొంతమంది తెలుగుదేశం నాయకులు ఇదంతా కూడా కావాలని చేసుకున్నారు, లేకపోతే కోడికత్తి ఉదంతము అంటూ ఏదైనా సరే ఒక విత్తిమీరి వ్యాఖ్యలు చేసినట్లయితే వాళ్ళకే బూమరాంగ్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి దీంట్లో ఈ రాజకీయం కానీ ఈ వేడి మొత్తం కూడా తగ్గి అసలు నిజం బయటపడే వరకు కూడా తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొంత నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితే ఉంది. అయితే దీంట్లో కూడా ఇటు వైసీపీ నాయకులు కూడా అసలు ఏంటి అనేది తెలవకుండా ఈ వ్యవహారాన్ని అయితే పూర్తి రాజకీయం చేయటం కూడా మంచిది కాదు. కాబట్టి ఈ మొత్తం సున్నితమైన వ్యవహారం అంటే ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు అనేది ఖండించాల్సిన విషయం, ఎవరైనా ఖండించాలి. ఇప్పుడు జగన్ మీద దాడి జరిగిన వెంటనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు, ప్రధాని మోడీతో సహా అందరూ కూడా ఈ దాడిని ఖండించారు. అటు చంద్రబాబు, పురంధరేశ్వరి మిగతా వాళ్ళు కూడా ఖండించారు. అయితే కొంతమంది నాయకులు మాత్రం ఈ వ్యవహారాన్ని
పూర్తి స్థాయిలో రాజకీయం చేయాలని చూస్తున్నారు. అదైతే మంచి పరిణామం కాదు. కాబట్టి ఎన్నికలు సజావుగా జరగటానికైతే అందరూ సహకరించాల్సిన పరిస్థితి అయితే ఉంది.